ఓకే, ఈరోజు క్లాస్లో రియాక్షన్ విత్ HNO2 ఫస్ట్ డిస్కస్ చేద్దామా. Reaction with HNO2 nitrous acid. Reaction with HNO2 nitrous acid. ఓకే రైట్, జాగ్రత్తగా వినాలి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకే రైట్, ప్రైమరీ అమైన్స్ ని నైట్రస్ యాసిడ్ ఆర్ NaH2, ప్రైమరీ అమైన్స్ ని నైట్రస్ యాసిడ్ మీన్స్ NaNO2/HCl. NaNO2/HCl తో రియాక్షన్ చేస్తే మనకి ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి. ఆల్కహాల్స్ మీన్స్ ROH, ఆల్కహాల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, ప్రైమరీ అమైన్స్ ని NaNO2/HCl తో రియాక్షన్ చేస్తే మనకి ప్రైమరీ ఆల్కహాల్ ఫార్మేషన్ జరుగుతుంది, ప్లస్ N2 గ్యాస్ లిబరేట్ అయిపోతుంది. ఓకేనా, ఒకసారి రియాక్షన్ మనం డిస్కస్ చేద్దాం, మెకానిజం కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే రైట్, ఫస్ట్ NaH2, అమోనియా అనేది NaH2 అనేది బేస్ అమ్మా. ఓకేనా, ఈ NaNO2/HCl ఎలా రాయొచ్చు మనం, సార్ చూడండి పాయింట్, OH సింగిల్ బాండ్ N డబల్ బాండ్ O. NaNO2కి Na ప్లస్ లో H ప్లస్ రీప్లేస్ అయింది అనుకోండి, HNO2 ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, ప్రొటనేషన్ జరుగుతుంది, H ప్లస్ ప్రొటనేషన్ జరిగి OH2 ప్లస్ సింగిల్ బాండ్ N డబుల్ బాండ్ O, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది, మైనస్ H2 N డబుల్ బాండ్ O ప్లస్ నైట్రస్ ఆయిల్ క్యాటయాన్. ఆ కాంపౌండ్ ని నైట్రస్ ఆయిల్ క్యాటయాన్ అంటారు, నైట్రస్ ఆయిల్ క్యాటయాన్. ఓకే రైట్, ఈ నైట్రస్ ఆయిల్ క్యాటయాన్ ని ప్రైమరీ అమైన్ తీసుకున్నాం, RNaH2 ప్రైమరీ అమైన్ తీసుకొని NO ప్లస్ నైట్రస్ ఆయిల్ క్యాటయాన్. కాంపౌండ్ ఇవి లోన్ పేర్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రోఫైల్ వచ్చి యాడ్ అవుతుంది, ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా, RNH హైడ్రోజన్
N double bond O. ఓకే, N double bond O. NN బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, నైట్రోజన్ గెట్స్ పాజిటివ్ చార్జ్. నైట్రోజన్ మీద పాజిటివ్ చార్జ్ వస్తుంది. ఓకేనా, నైట్రోజన్ గెట్స్ పాజిటివ్ చార్జ్. నెక్స్ట్ స్టెప్ లో మరి నైట్రోజన్ మీద పాజిటివ్ చార్జ్ రిమూవ్ అవ్వాలంటే ఏమవ్వాలి? బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అవ్వాలి, అవునా? ఓకే, ఈ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకొని H ప్లస్ ని రిలీజ్ చేస్తుంది. ప్రొడక్ట్ ఏమొస్తుంది చూడండి, R N H డబల్ బాండ్ N. ఎలక్ట్రాన్ షిఫ్ట్ చేయాలి, డైరెక్ట్ గా తీసుకోవద్దులే, N డబల్ బాండ్ O. రెజొనెన్స్ జరుగుతుంది. ఆక్సిజన్ గెట్స్ నెగటివ్ చార్జ్, R NH double bond N O minus. Again nitrogen gets positive charge. ఓకే, ప్రొటనేషన్ జరుగుతుంది. ప్రొటనేషన్ జరిగి H ప్లస్ వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. R N H పాజిటివ్ చార్జ్ డబల్ బాండ్ N OH. Okay, again nitrogen gets positive charge. Again nitrogen gets positive charge. Okay, right. ఈ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకొని H ప్లస్ ని డొనేట్ చేస్తుంది. ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి, R N డబల్ బాండ్, నైట్రోజన్ లోన్ పేరు వచ్చేస్తుంది కదా, N OH. ఓకే, అక్కడి నుంచి H ప్లస్ రిలీజ్ చేసాం కదా, ఇక్కడ ప్రొటనేషన్ జరుగుతుంది. ఈ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. మైనస్ H2 R N ట్రిపుల్ బాండ్ N ప్లస్. ఓకేనా, కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ స్టెప్ లో ఈ బాండ్ బ్రేక్ అయిపోతుంది. ఓకేనా, వాటర్ మాలిక్యూల్ లో ఉన్న OH మైనస్ వచ్చి R గ్రూప్ యాడ్ అయ్యి ROH ఫార్మేషన్ జరుగుతుంది, ఆల్కహాల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, సార్ మెకానిజం చూడండి. ప్రైమరీ అమైన్స్ ని NaNO2 HCl తో రియాక్షన్ చేస్తాం. ఓకేనా, ప్రొడక్ట్స్ ఏం ఫామ్ అయినాయి, ఆల్కహాల్ ప్లస్ N2 ROH ప్లస్ N2. ఓకేనా, రైట్. సరే, ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తాము, NaNO2 సోడియం ప్లేస్ లో H ప్లస్ రీప్లేస్ చేసాం, HNO2 ఫామ్ అయింది. HNO2 మీద ప్రొటనేషన్ చేసాం. ఓకేనా, ఆక్సిజన్ మీద ప్రొటనేషన్ జరిగింది. ప్రొటనేషన్ జరిగిన తర్వాత ఓకేనా, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. NO ప్లస్ నైట్రస్ ఆయిల్ క్యాటయాన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ లో ఈ ఎలక్ట్రోఫైల్ కదా, ఈ ఎలక్ట్రోఫైల్ ప్రైమరీ అమైన్ మీద వచ్చి యాడ్ అవుతుంది. ఓకేనా, నైట్రోజన్ గ్యాస్ పాజిటివ్ చార్జ్, నైట్రోజన్ గ్యాస్ పాజిటివ్ చార్జ్. హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ మీద పాజిటివ్ చార్జ్ ఉంటే అన్స్టేబుల్ కదా, వెంటనే ఏం చేస్తుంది, ఇమీడియట్ గా H ప్లస్ రిలీజ్ చేస్తుంది. ఆ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకుని H ప్లస్ ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా, నైట్రోజన్ మీద లోన్ పేర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ లో ఈ లోన్ పేర్ రెజొనెన్స్ లో పార్టిసిపేట్ అవుతుంది. ఆక్సిజన్ గెట్స్ నెగిటివ్ చార్జ్, ఆక్సిజన్ గెట్స్ నెగిటివ్ చార్జ్. ఓకే, రైట్. నెక్స్ట్ స్టెప్ లో ఆక్సిజన్ O మైనస్ మీద H ప్లస్ యాడ్ అయ్యి OH గ్రూప్ గా కన్వర్ట్ అవుతుంది. అగైన్ నైట్రోజన్ గెట్స్ పాజిటివ్ చార్జ్. ఓకేనా, ఈ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకొని H ప్లస్ ని రిలీజ్ చేస్తుంది. ఈ OH దగ్గర ప్రొటనేషన్ జరిగి వాటర్ మాలిక్యూల్ లీవ్ అయిపోతుంది. ఓకేనా, నైట్రోజన్ గెట్స్ పాజిటివ్ చార్జ్. ఈసారి హైడ్రోజన్స్ ప్రోటాన్స్ లేవు కదా, సో R కి N కి మధ్య ఉన్న బాండ్ బ్రేక్ అయిపోయి R ప్లస్ N2. యాక్చువల్ గా ఇక్కడ R ప్లస్ ఫామ్ అవుతుంది.
యాక్చువల్గా ఇక్కడ మోర్ స్టేబుల్ కార్బోకేటయాన్ కనుక వచ్చే ఛాన్స్ ఉంటే R ప్లస్ ఫామ్ అవుతుందమ్మా. R ప్లస్. మోర్ స్టేబుల్ కార్బోకేటయాన్ కనుక వచ్చే ఛాన్స్ ఉంటే R ప్లస్ ఫామ్ అవుతుంది. సార్ చూడండి పాయింట్ R ప్లస్ ప్లస్ N2. నెక్స్ట్ వాటర్లో ఉన్న నెగిటివ్ పార్ట్ అంటే OH మైనస్ యాడ్ అయ్యి ROH గ్రూప్ గా కన్వర్ట్ అయ్యి, ఓకేనా, కార్బోకేటయాన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఒకసారి చూడండి పాయింట్. కార్బోకేటయాన్ ఫార్మేషన్ జరుగుతుంది మెయిన్ గా. అమ్మా అర్థమైందా పాయింట్? అది సార్ చూడండి ఆ పాయింట్స్. సరే పాయింట్స్ అబ్జర్వ్ చేయండి. కార్బోకేటయాన్ ఫార్మేషన్ జరిగింది, ఓకేనా. నెక్స్ట్ స్టెప్ లో వాటర్ లో ఉన్న నెగిటివ్ పార్ట్ అంటే OH మైనస్ వచ్చి అంటే వాటర్ యాడ్ అవుతుంది, తర్వాత H ప్లస్ లాస్ అయ్యి ROH గ్రూప్ గా కన్వర్ట్ అవుతుంది, ఓకేనా. ప్రైమరీ అమైన్స్ తీసుకున్నప్పుడు ఇలా జరుగుతుంది రియాక్షన్, ఓకేనా. ఎవరికైనా డౌట్ ఉందా చూడండి అందులో. బేసిక్ నేచర్ చెప్తాను, క్లాస్ అయిపోయినా చెప్తాను, ఓకేనా. అయిపోయినా చెప్తాను బేసిక్ నేచర్. రియాక్షన్ అర్థమైందా? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినాలి. ప్రైమరీ అమైన్స్ ని NaNO2HCl తో రియాక్షన్ చేస్తున్నాం, ఓకే. ఫస్ట్ NaNO2HCl తో రియాక్షన్ చేసినప్పుడు సోడియం ప్లేస్ లో, ఓకేనా, ఇక్కడ హైడ్రోజన్ రీప్లేస్ అయ్యి HNO2 ఫార్మేషన్ జరుగుతుంది. HNO2, ఓకేనా అమ్మా, HNO2 ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ లో ప్రొటనేషన్ చేస్తాం, H ప్లస్ వచ్చి OH మీద యాడ్ అవుతుంది, ఓకేనా. వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేసేసాం, ఓకే. NO ప్లస్ నైట్రస్ ఆయిల్ క్యాటయాన్ ఫార్మేషన్ జరిగింది. NO ప్లస్ ఈజ్ ఏ ఎలక్ట్రోఫైల్, ఇది ఎలక్ట్రోఫైల్. ఆ ఎలక్ట్రోఫైల్ కి ఎలక్ట్రాన్స్ కావాలి, ఎవరి దగ్గర ఉన్నాయి? RNH2 దగ్గర ఉన్నాయి, ఓకేనా. సో ఎలక్ట్రోఫైల్ వెళ్ళి యాడ్ అయిన తర్వాత నైట్రోజన్ కి ఎలక్ట్రోఫైల్ కి మధ్య బాండ్ ఫార్మేషన్ జరిగింది. ఈ బాండ్ ఫార్మేషన్ లో నైట్రోజన్ ఎలక్ట్రాన్స్ లాస్ అయింది, సో నైట్రోజన్ గెట్స్ పాజిటివ్ చార్జ్, ఓకేనా. రైట్. నెక్స్ట్ స్టెప్ లో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకున్న నైట్రోజన్ H ప్లస్ ని రిలీజ్ చేసిన తర్వాత నైట్రోజన్ మీద లోన్ పేర్స్ వచ్చేస్తాయి. ఈ లోన్ పేర్స్ రెజొనెన్స్ లో పార్టిసిపేట్ అవుతాయి. డబల్ బాండ్, సింగిల్ బాండ్, లోన్ పేర్, పై లోన్ పేర్, కాంజుగేషన్, రెజొనెన్స్ లో పార్టిసిపేట్ అయింది, ఓకేనా. నెక్స్ట్ స్టెప్ లో ఆక్సిజన్ మీద నెగిటివ్ వస్తుంది, నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. మన నైట్రోజన్ రిఫర్ చేయొద్దు కదా హైడ్రోజన్ ని, ఓకేనా. రైట్, ఒకసారి జాగ్రత్తగా వినాలి. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అయింది కదా, ఫామ్ అయిన తర్వాత ప్రొటనేషన్ జరిగింది. ఆక్సిజన్ మీద ప్రోటాన్ యాడ్ అయ్యి నెగిటివ్ ఛార్జ్ ఉంది కదా, ప్రొటనేషన్ జరిగింది, ఓకేనా. OH గ్రూప్ గా కన్వర్షన్ జరిగింది. నైట్రోజన్ మీద పాజిటివ్ ఉంది, అగైన్ నైట్రోజన్ H ప్లస్ ని రిలీజ్ చేస్తుంది, ఓకేనా. H ప్లస్ ని రిలీజ్ చేసిన తర్వాత అగైన్ నైట్రోజన్ మీద లోన్ పేర్ వచ్చేస్తాయి,
ఓకేనా. అండ్ ఆక్సిజన్ మీద పాజిటివ్ వస్తుంది కదా, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయి ఓకేనా, ఇక్కడ ఎన్ ట్రిపుల్ బాండ్ ఎన్ ఫార్మేషన్ జరిగిద్దమ్మా. ఓకేనా, అంటే ఇక్కడ ఈ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది ఫస్ట్. ఆర్ ఎన్ ట్రిపుల్ బాండ్ ఎన్ ప్లస్. ఓకే, బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకొని N2 లీవ్ అయిపోతుంది, అంటే ఆర్ ప్లస్ N2 గ్యాస్. నెక్స్ట్ స్టెప్ లో వాటర్ లో ఉన్న OH మైనస్ తీసుకొని ఆర్ గ్రూప్ కాస్త ROH గ్రూప్ గా కన్వర్షన్ జరుగుతుంది. ఓకేనా, నైట్రోజన్ మీద పాజిటివ్ చార్జ్ ఉండటం వల్ల లివింగ్ గ్రూప్ ఎబిలిటీ వస్తుంది. ఓకే, ఆ పాయింట్స్ చూసుకోవాలి మనం జాగ్రత్తగా. నైట్రోజన్ మీద పాజిటివ్ చార్జ్ ఉండటం వల్ల దానికి లివింగ్ గ్రూప్ ఎబిలిటీ వస్తుంది. ఓకేనా, ఆ పాయింట్ మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే క్లారిటీ వస్తుంది. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ వన్, రైట్. ప్రైమరీ తీసుకుంటే ఆల్కహాల్ ఫార్మేషన్ జరుగుతుందమ్మా. ప్రైమరీ తీసుకుంటే మనం ఆల్కహాల్ ఫార్మేషన్ జరుగుతుంది. మరి సెకండరీ తీసుకుంటే ఓకేనా, సెకండరీ తీసుకుంటే ప్రొడక్ట్ ఏమొస్తుంది ఒకసారి చూడండి. సెకండరీ ఆర్ ఎన్ ఆర్ హెచ్. సెకండరీ అమైన్స్ తీసుకున్నాం, సేమ్ NaNO2/HCl. ఆల్కహాల్స్ ఫామ్ అవ్వాలి ఇక్కడ. జస్ట్ ఇక్కడ N నైట్రసో ఆర్ N డబుల్ బాండ్ O. సార్ చూడండి, కాంపౌండ్ N నైట్రసో ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, N నైట్రసో అంటే ఎలక్ట్రోఫైల్ వచ్చి నైట్రోజన్ మీద యాడ్ అవుతుంది. ఓకేనా, అలా యాడ్ అయిన తర్వాత H ప్లస్ రిలీజ్ అయిపోతుంది. ప్రైమరీ ఆల్కహాల్స్ లో లాగా ఇక్కడ ఈ ఫస్ట్ కేసులో లాగా ఆ రియాక్షన్స్ అన్ని జరగవు. ఓకేనా, N2 లీవ్ అయిపోవడము అవన్నీ ఏం జరగవు. హైడ్రోజన్ లేదు కదా, సెకండ్ హైడ్రోజన్. సో జస్ట్ ఎలక్ట్రోఫైల్ యాడ్ అవుతుంది, R2NH ప్లస్ NO ప్లస్. జస్ట్ ఎలక్ట్రోఫైల్ యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత R2N డబుల్ బాండ్ O H ప్లస్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. H ప్లస్ రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అయిపోయి R2N డబుల్ బాండ్ O ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. అంటే ఫర్దర్ రియాక్షన్ జరగడానికి మనకు అక్కడ ఛాన్స్ లేదు. ఓకేనా, ఫర్దర్ రియాక్షన్ జరగడానికి ఇక్కడ మనకి ఛాన్స్ లేదు. ఏంటంటే ఆ ఛాన్స్ ఏంటంటే హైడ్రోజన్ లేదు నైట్రోజన్ మీద. ఇంకా హైడ్రోజన్స్ ఉన్నాయనుకోండి, నెక్స్ట్ స్టెప్ లో రెజనెన్స్ జరగడం, ప్రొటనేషన్ జరగడం, బాండ్ బ్రేక్ అవడం అన్ని జరుగుతాయి ఫర్దర్ స్టెప్స్.
ప్రైమరీ అమైన్స్ లో. కానీ ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది కాబట్టి ప్రొడక్ట్ వచ్చి మనకి రియాక్షన్ ఆగిపోతుంది. ఓకేనా. సో సెకండరీ అమైన్స్ తీసుకుంటే మనకి ఎన్ నైట్రసో ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా. టెరిషరీ కేసులో మనకి టెరిషరీ కేసు కనుక తీసుకుంటే టెరిషరీ కేసులో జస్ట్ సాల్ట్ ఫార్మేషన్ ఆర్ ఎన్ ఆర్ ఆర్ టెరిషరీ అమైన్ తీసుకుందాం. NaNO2 / HCl NaNO2 / HCl. ఓకే రైట్. ఇక్కడ జస్ట్ అమ్మా ఆర్ 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 NO ప్లస్ హైడ్రోజన్ కూడా లేదు రిమూవ్ అవ్వడానికి. సో జస్ట్ ఇది ఇలా సాల్ట్ ఫామ్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. Cl-. హైడ్రోజన్ ఉంటే హైడ్రోజన్ రిమూవ్ అయిపోయి పాజిటివ్ ఛార్జ్ రిమూవ్ అయిపోతుంది. ఓకేనా. దీనిలో హైడ్రోజన్ కూడా లేదు. ఓకేనా. ఎలక్ట్రోఫైల్ డైరెక్ట్ గా వచ్చి NO మీద యాడ్ అవుతుంది. ఓకే. నైట్రోజన్ మీద పాజిటివ్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అలాగే జరిగింది సెకండ్ కేసులో కూడా. కాకపోతే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఎందుకు రిమూవ్ అయిందంటే హైడ్రోజన్ ఉంది, హైడ్రోజన్ రిలీజ్ అయిపోయింది నెక్స్ట్ స్టెప్ లో. కానీ ఇక్కడ అలా లేదు. హైడ్రోజన్ లేకపోవడం వల్ల ఎలక్ట్రోఫైల్ యాడ్ అవుతుంది, నైట్రోజన్ మీద పాజిటివ్ వస్తుంది, ఇంకా సాల్ట్ ఫామ్ లో అలా ఎగ్జిస్ట్ అయిపోతుంది. ఓకేనా ఏమ్మా. డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఓకేనమ్మా, డిఫరెన్స్ అర్థమైందా? రైట్. ప్రైమరీ కేసులో అయితేనేమో మనకి ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి, సెకండరీ కేసులో అయితేనేమో ఎన్ నైట్రసో కాంపౌండ్ ఫామ్ అవుతుంది, టెరిషరీ కేసులో అయితే సాల్ట్స్ ఫార్మేషన్ జరుగుతాయి. ఓకేనా. ఇవన్నీ కూడా ప్రైమరీ అమైన్ రియాక్షన్ విత్ HNO2 నైట్రస్ యాసిడ్. ఓకే రైట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ అమ్మా, రియాక్షన్ విత్ ఎనిలీన్. రియాక్షన్ విత్ ఎనిలీన్. రియాక్షన్ విత్ ఎనిలీన్. ఎనిలీన్ అంటే మనకు ఆల్రెడీ ఐడియా ఉంది, బెంజిన్ మీద NH2 గ్రూప్ ఉంటే ఎనిలీన్ అంటారు. ఓకేనా. ఎనిలీన్ కి జనరల్ గా ఎసిడిక్ క్యారెక్టర్ ఉంటుంది. ఎనిలీన్ కి జనరల్ గా ఎసిడిక్ క్యారెక్టర్ ఉంటుందమ్మా. ఓకేనా. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ రెజొనెన్స్ లో పార్టిసిపేట్ అవుతాయి కదా, ఎలక్ట్రాన్స్ అనేవి జనరల్ గా రెజొనెన్స్ లో పార్టిసిపేట్ అవుతాయి. సో నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, డబల్ బాండ్ NH2 ప్లస్. ఓకే మైనస్. మరి నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తే ఎసిడిక్ క్యారెక్టర్ ఉంటుంది కదా. ఫర్ సపోజ్
ఎనిలిన్ గనక మనం మెటల్స్ Na సోడియం కానీ పొటాషియం కానీ ఇలాంటి మెటల్స్ తో మనం రియాక్షన్ కనుక చేస్తే ఓకేనా రీప్లేస్ జరుగుతుంది. అంటే ఒక హైడ్రోజన్ ప్లేస్ లో మెటల్ వచ్చేస్తుంది. ఓకేనా దిస్ రియాక్షన్ ఇండికేట్స్ ఎనిలిన్ కంటైన్స్ ఓకేనా ఇన్ ఎనిలిన్ లోపల హైడ్రోజన్స్ ఉన్నాయి కదా 2 హైడ్రోజన్స్. ఆ హైడ్రోజన్స్ కి ఎసిడిక్ క్యారెక్టర్ ఉంటుందని చెప్పి ప్రూవ్ చేయొచ్చు ఈ రియాక్షన్ ద్వారా. ఓకేనా ఎందుకు ఎసిడిక్ క్యారెక్టర్ వచ్చింది ఇక్కడ? నైట్రోజన్ కి అటాచ్ అయిన ఈ హైడ్రోజన్స్ కి ఓకే ఎసిడిక్ క్యారెక్టర్ ఉంటుంది. ఎందుకనంటే నైట్రోజన్ దాని మీద లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ రెజనెన్స్ లో పార్టిసిపేట్ అయ్యాయి. రెజనెన్స్ లో పార్టిసిపేట్ అవ్వడం వల్ల ఓకేనా నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అయింది. ఓకేనా ఒకసారి చూడండి పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నైట్రోజన్ మీద ఉన్న లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ మనకి రెజనెన్స్ లో పార్టిసిపేట్ అయ్యాయి. ఓకేనా రెజనెన్స్ లో పార్టిసిపేట్ అవ్వడం వల్ల మనకి నైట్రోజన్ మీద పాజిటివ్ వచ్చింది. ఎప్పుడైతే నైట్రోజన్ మీద పాజిటివ్ వస్తుందో ఇమీడియట్ గా H+ ని రిలీజ్ చేస్తుంది. మన పాజిటివ్ ఛార్జ్ పోవాలంటే బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకోవాలి కదా, H+ ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా సో H+ ని రిలీజ్ చేసిందంటే అర్థం ఏంటి? ఇఫ్ ఏ కాంపౌండ్ ఓకేనా ఏదైనా సరే ఒక కాంపౌండ్ H+ ని కనుక రిలీజ్ చేస్తే ఓకేనా మనం ఏం చెప్పుకున్నాం? H+ ని రిలీజ్ చేస్తే ఆ కాంపౌండ్ కి ఏముంటుందని చెప్పుకున్నాం? ఎసిడిక్ క్యారెక్టర్ ఉంటుందని చెప్పుకున్నాం. ఓకేనా మనం ప్రీవియస్ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ లో కూడా ఈ పాయింట్స్ మనం డిస్కస్ చేసాం. ఓకేనా ఏదైనా ఒక కాంపౌండ్ H+ ని గనక రిలీజ్ చేస్తే ఆ కాంపౌండ్స్ కి ఏముంటుంది? ఎసిడిక్ క్యారెక్టర్ ఉంటుంది. ఓకేనా ఏముంటుందమ్మా? ఎసిడిక్ క్యారెక్టర్. ఓకే అర్థమైందా పాయింట్? రైట్ నెక్స్ట్ ఈ రియాక్షన్ మీకు ఆల్రెడీ ఇదివరకు నేను చెప్పాను. ఎనిలిన్ గనక మనం బ్రోమినేషన్ చేస్తే NH2 ఎనిలిన్ తీసుకొని బ్రోమినేషన్ Br2/H2O బ్రోమినేషన్ చేస్తే ట్రైబ్రోమో ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. NH2 ఓకే Br ట్రైబ్రోమో ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. aromatic electrophilic substitution reaction. ఓకేనా బ్రోమిన్ వాటర్ లో బ్రోమిన్ ఎలక్ట్రోఫైల్ కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ NH2 అనేది స్ట్రాంగ్ యాక్టివేటింగ్ గ్రూప్. NH2 గ్రూప్ ఈజ్ ఏ స్ట్రాంగ్ యాక్టివేటింగ్ గ్రూప్. ఓకే స్ట్రాంగ్ యాక్టివేటింగ్ గ్రూప్ అమ్మా. సో అందువల్ల మనకి ఇక్కడ ట్రైబ్రోమినేషన్ జరుగుతుంది. ఓకేనా అది మెయిన్ పాయింట్. ట్రైబ్రోమినేషన్ పాసిబుల్ అవుతుంది. ఓకేనా ఇది మనం ఆల్రెడీ బెంజిన్ లో కూడా చెప్పుకున్నాం ఇది వరకు. ఓకేనా నెక్స్ట్ ఇంకో రియాక్షన్ కూడా ఉంది, అది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎనిలిన్ తీసుకొని NH2 ఎనిలిన్ ని ఎసిటైలేషన్ CH3 C డబల్ బాండ్ O Cl ఎసిటైల్ క్లోరైడ్ తో రియాక్షన్ చేస్తున్నాం. ఓకేనా ఈ రియాక్షన్ ఎక్కడ యూజ్ చేసామంటే ఎనిలిన్ రియాక్టివిటీని డిక్రీజ్ చేయడం కోసం. ఓకేనా మనం రియాక్షన్ చేసాం ప్రీవియస్ చెప్పాను. రియాక్షన్ నేను మోనోబ్రోమినేషన్ జరగాలంటే ఇలాంటి రియాక్షన్స్ ని యూజ్ చేస్తారు. ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి. NH దీనిలో నుంచి హైడ్రోజన్ Cl రిమూవ్ అయిపోయి ఎసిటైలేషన్ జరుగుతుంది. అంటే C డబల్ బాండ్ O CH3. ఓకేనా ఈ NHCO CH3 గ్రూప్ అనేది మోడరేట్లీ యాక్టివేటింగ్ గ్రూప్. NH2 ఈజ్ ఏ స్ట్రాంగ్లీ యాక్టివేటింగ్ గ్రూప్. స్ట్రాంగ్ యాక్టివేటింగ్ గ్రూప్ కాస్త మోడరేట్లీ యాక్టివేటింగ్ గ్రూప్ గా మనం కన్వర్ట్ చేసాం. సో ఓకేనా ఆటోమేటిక్ గా రియాక్టివిటీ తగ్గిపోతుంది. పారా పొజిషన్ లో బ్రోమినేషన్ జరుగుతుంది.
ఆర్థోలో పాసిబుల్ అవుతుంది కానీ చాలా తక్కువ వస్తుంది ప్రొడక్ట్. స్టెరిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. స్టెరిక్ క్రౌడింగ్ వల్ల ఆర్థో ప్రొడక్ట్ అనేది బాగా తక్కువగా వస్తుంది. ఓకేనా అమ్మా, అర్థమవుతుందా? ఎనిలిన్ అనేది బేసిక్ గా ఓకేనా NH2 ఇది స్ట్రాంగ్ యాక్టివేటింగ్ గ్రూప్. NH2 గ్రూప్ అనేది ఇక్కడ మనం ఎస్టైలేషన్ చేసాం. ఎస్టైలేషన్ చేయడం వల్ల ఏమైందంటే ఎనిలిన్ రియాక్టివిటీని తగ్గిస్తున్నాం ఇండైరెక్ట్ గా. ఎందుకు తగ్గుతుంది సార్ రియాక్టివిటీ అంటే ఎలక్ట్రాన్స్ ఈ గ్రూప్ తో కూడా రెజనెన్స్ లో పార్టిసిపేట్ అవుతుంది. కానీ ఈ కేసులో కంప్లీట్ గా బెంజిన్ తో పార్టిసిపేట్ అవుతుంది. బెంజిన్ తో రెజనెన్స్ లో పార్టిసిపేట్ అయితే బెంజిన్ మీద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, బెంజిన్ తో కాకుండా ఇదిగోండి ఈ గ్రూప్ తో కూడా పార్టిసిపేట్ అవుతుంది. అంటే ఆటోమేటిక్ గా బెంజిన్ లో రెజనెన్స్ తగ్గిపోతుందిగా. సో అందుకని మనకి ఇక్కడ మోనోబ్రోమినేషన్ జరుగుతుంది. ఎనిలిన్ తీసుకొని చేస్తేనేమో ట్రైబ్రోమినేషన్ జరిగింది. ఎనిలిన్ కి ఎస్టైలేషన్ చేసి మనం బ్రోమినేషన్ చేస్తే మోనోబ్రోమినేషన్ జరుగుతుంది. ఓకేనా, అది డిఫరెన్స్ రెండింటికి. /H2O. ఒకసారి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి అమ్మా. రైట్, నెక్స్ట్ వన్. ఎనిలిన్ తీసుకున్నాము. ఎనిలిన్ reacts with NaNO2/HCl. NaNO2HCl తో రియాక్షన్ చేస్తున్నాం. ఎనిలిన్ మీద ఉన్న NH2 కూడా ప్రైమరీ. రైట్, మరి ఇక్కడ ఆల్కహాల్ వస్తుందా? ఇక్కడ ఆల్కహాల్ రాదు. బెంజిన్ డైజోనియం క్లోరైడ్ అంటారు మీ కాంపౌండ్. యాక్చువల్గా N2 రిలీజ్ అయిపోవాలి, అవునా? N2 రిలీజ్ అయిపోయి వాటర్ లో ఉన్న OH గ్రూప్ వచ్చి యాడ్ అయ్యి ఫినాల్ ఫార్మేషన్ జరగాలి. కానీ ఇక్కడ N2 అనేది రిలీజ్ అవ్వదు. ఓకే, ఈ కాంపౌండ్ ని బెంజిన్ డైజోనియం క్లోరైడ్ అంటారు. బెంజిన్ డైజోనియం క్లోరైడ్. ఓకే, N2 గ్యాస్ ఇక్కడ రిలీజ్ అవ్వదు. ఎందుకని N2 రిలీజ్ అవ్వదు సార్? ఎందుకనంటే ఇక్కడ యాక్చువల్గా ఈ నైట్రోజన్ అనేది N2 అనేది ఎలక్ట్రోఫైల్ కదా. ఓకేనా, బెంజిన్ లోపల 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా, ఈ 5 ఎలక్ట్రాన్స్ అనేవి N2ని స్టెబిలైజ్ చేస్తాయి. ఓకే, అందువల్ల మనకు అక్కడ నుంచి N2 ఎలక్ట్రోఫైల్ అనేది రిలీజ్ అవ్వటం లేదు. ఓకేనా, అర్థమవుతుందా? పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. బెంజిన్ లో ఉన్న 5 ఎలక్ట్రాన్స్ ఈ N2కి లివింగ్ గ్రూప్ ఎబిలిటీని తగ్గించేస్తాయి. ఓకేనా, సో మనకి ఎనిలిన్ ని NaNO2HCl తో రియాక్షన్ చేస్తే బెంజిన్ డైజోనియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. అదే ప్రైమరీ ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి, ప్రైమరీ ఎమైన్స్ తీసుకుంటే ఆల్కహాల్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇది కూడా ప్రైమరీనే. ఎనిలిన్ లో ఇది కూడా ప్రైమరీనే, కానీ ఇక్కడ ఆల్కహాల్ రాలేదు. అబ్జర్వ్ చేశారా అమ్మా? డిఫరెన్స్ అర్థమైందా? యాక్చువల్గా ఇది కూడా ప్రైమరీనే. ప్రైమరీ అంటే మరి ఏం రావాలి? యాక్చువల్గా ఆల్కహాల్స్ రావాలి, కానీ ఇక్కడ ఏం ఫామ్ అయింది చూడండి.
ఆల్కహాల్ ఫామ్ అవ్వలేదు. అంటే దీని నెక్స్ట్ స్టెప్ ఏంటి, N2 రిలీజ్ అయిపోయి OH గ్రూప్ వచ్చి యాడ్ అవ్వాలి, ఫినాల్ ఫార్మేషన్ జరగాలి. కానీ ఇక్కడతో ఆగిపోతుంది రియాక్షన్, ప్రొడక్ట్ ఇదే వస్తుంది, బెంజీన్ డైజోనియం క్లోరైడే వస్తుంది. ఓకేనా, అర్థమవుతుందా? రైట్. ఎందుకు సార్, ఎందుకు N2 రిలీజ్ అవ్వదు అనేది ఇంపార్టెంట్ మనకి. ఎందుకు రిలీజ్ అవ్వదంటే N2ని ఈ పై ఎలక్ట్రాన్స్ స్టెబిలైజ్ చేస్తాయి. ఓకేనా, ఎలక్ట్రోఫైల్ కదా N2 అనేది, ఎలక్ట్రోఫైల్ ని పై ఎలక్ట్రాన్స్ అనేవి స్టెబిలైజ్ చేస్తాయి. సో అందువల్ల మనకి N2 అనేది రిలీజ్ అవ్వదు. ఓకే రైట్. మరి బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ఏ టైప్ ఆఫ్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది, ఒకసారి ఆ పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. N2 ప్లస్ రైట్. బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ఏ టైప్ ఆఫ్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తుందో ఒకసారి మనం డిస్కస్ చేద్దామా. ఓకే, బెంజీన్ డైజోనియం క్లోరైడ్ N2 ప్లస్ X మైనస్ బెంజీన్ డైజోనియం క్లోరైడ్. ఓకే, దీనికి నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయమ్మా. ఓకేనా, ఈ రియాక్షన్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, మెమరీ బేస్డ్ రియాక్షన్స్, ఇవన్నీ మ్యాక్సిమం మెమరీ బేస్డ్ ఉంటాయి. ఫస్ట్ వాటర్ తీసుకుందాం. వాటర్ హీటింగ్, వాటర్ తో హీట్ చేస్తాం. ఓకేనా, హీట్ చేసినప్పుడు మనకి డైజోనియం N2 అనేది రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అయిపోయి ఫినాల్ ఫార్మేషన్ జరుగుతుంది, N2 గ్యాస్. ఓకేనా, బెంజీన్ డైజోనియం క్లోరైడ్ కి వాటర్ యాడ్ చేయాలి, వాటర్ యాడ్ చేసి హీట్ చేయాలి. హీట్ చేస్తేనే మనకి ఓకేనా N2 అనేది రిలీజ్ అవుతుంది. ఓకే రైట్, వాటర్ రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ CuX, కాపర్ హ్యాలైడ్స్. ఓకేనా, బ్రోమిన్, అయోడిన్, క్లోరిన్, కాపర్ హ్యాలైడ్స్ ని యూజ్ చేసినప్పుడు ఆ OH N2 ఉంది కదా, N2 ప్లేస్ లో హాలోజన్ రీప్లేస్ అవుతుంది. ఓకేనా, సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఓకే, N2 ప్లేస్ లో X మైనస్ అనేది రీప్లేస్ అవుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రియాక్షన్ ని శాండ్ మేయర్ రియాక్షన్ అంట. శాండ్ మేయర్ రియాక్షన్. ఓకే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి KI హీటింగ్, హీట్ చేస్తే మనకి N2 ప్లేస్ లో ఐడిన్ రీప్లేస్ అవుతుంది. ఓకేనా, ఐడోబెంజిన్ ఫార్మేషన్ జరుగుతుంది. నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. ఓకేనా, HbF4 ఫ్లోరినేషన్ కోసం HbF4 ఆర్ HbF6 ఆర్ HAsF6, వీటిలో ఏదైనా యూజ్ చేయొచ్చు. చేస్తే ఫ్లోరోబెంజిన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, ఫ్లోరోబెంజిన్ ఫార్మేషన్. నెక్స్ట్ H3PO2 యూజ్ చేస్తే రిడక్షన్ జరుగుతుంది. బెంజిన్ మీద N2 ప్లస్ లో హైడ్రోజన్ వచ్చి రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ఈ 2 రియాక్షన్స్ మనకి ఎగ్జామ్ లో ఇచ్చారు ఒకసారి. ఇథనాల్ C2H5OH,
C2H5OH ఇథనాల్తో రియాక్షన్ చేశారు. 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి మీకు. వన్ ఈస్ బెంజిన్ అండ్ సెకండ్ వన్ ఈస్ ఇథాక్సీ బెంజిన్, OC2H5. 2 ప్రొడక్ట్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా. ఇందులో మేజర్ మైనర్ ఏంటంటే ఇది మేజర్ ప్రొడక్ట్, గుర్తుపెట్టుకోవాల్సింది మేము. మేజరు, ఇది మైనర్ ప్రొడక్ట్. ఓకే. నెక్స్ట్ KCl, ఆల్రెడీ కాపర్ వచ్చేసేసింది. ఓకేనా. వాటరు, H3PO2, ఇథనాలు, మిథనాలు, NaNO2, NaNO2 స్లాష్ కాపర్ హీట్ చేస్తే నైట్రోబెంజిన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా. ఇవన్నీ కూడా సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ కిందకే వస్తాయమ్మా మొత్తం. ఓకేనా. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి పాయింట్స్ అన్ని కూడా. సార్ చూడండి అవన్నీ. రియాక్షన్స్ అన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. బెంజిన్ డైజోనియం క్లోరైడ్ కి మనం వాటర్ కనుక యాడ్ చేస్తే మనకి ఫినాల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా. ఇది SN1 మెకానిజం. SN1. ఓకేనా. ఫినైల్ క్యాటయాన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఫినైల్ క్యాటయాన్కి OH గ్రూప్ యాడ్ అయ్యి ఫినాల్ ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ CuHC18 శాండ్ మేయర్ రియాక్షన్, సెట్ మెకానిజం అంటారు దీన్ని. సెట్ మెకానిజం. సెట్ మెకానిజం అంటే సింగిల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ మెకానిజం. అవసరం లేదు మెకానిజము, జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. X+ లో క్లోరిన్, బ్రోమిన్ ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ. నెక్స్ట్ KI హీటింగ్. KIతో మనం హీట్ చేసినప్పుడు N2 ప్లేస్ లో మనకి ఐడిన్ వచ్చి రీప్లేస్ అవుతుంది. ఓకేనా. HbF4, HbF6H, ఆర్సెనిక్ హెక్సాఫ్లోరైడ్, వీటిల్లో ఏవి యూజ్ చేసినా సరే మనకి ఓకేనా ఫ్లోరోబెంజిన్ ఫార్మేషన్ జరుగుతుంది. H3PO2 రిడక్షన్, ఇది రిడక్షన్ రియాక్షన్ అమ్మా. ఓకేనా. రిడక్షన్, హైడ్రోజన్స్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఈ 2 రియాక్షన్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో ఇచ్చారు ఒకసారి. ఓకేనా. సార్ చూడండి రియాక్షన్స్. సార్ ఆ రియాక్షన్స్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. మెమరీ బేస్డ్ అమ్మా ఇవి. ఓకే రైట్. నెక్స్ట్ వన్.
ఎజో కప్లింగ్ రియాక్షన్. ఇది మనం ఆల్రెడీ ఇది వరకు ఒకసారి డిస్కస్ చేసాము. బెంజీన్ డైజోనియం క్లోరైడ్ తీసుకున్నాం, N2+X-. బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ని ఓకేనా బెంజిన్ విత్ జెడ్. జెడ్ అంటే ఇక్కడ మనకి యాక్టివేటింగ్ గ్రూప్స్ OH, RNH2, ప్రైమరీ అమైన్స్, సెకండరీ అమైన్స్ అలాంటివి. ఓకేనా యాక్టివేటింగ్ గ్రూప్స్ ఉండాలి. అంటే మనకి డైజటైజేషన్ జరుగుతుంది. జెడ్ ఎన్ ట్రిపుల్ బాండ్ ఫినాల్స్ దగ్గర చెప్పినట్టున్నాను ఈ రియాక్షన్ PH. ఓకే ఎజో కప్లింగ్ ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా ఒకసారి చూడ రియాక్షన్ చూడమా. ఓకేనా రైట్. ఫస్ట్ ఈ కాంపౌండ్ తీసుకున్నాం. జెడ్ అంటే OH తీసుకున్నాము. OH అంటే లోన్ పేర్స్ ఉంటాయి కదా, రెజనెన్స్ ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే ఫైనల్ గా ఇక్కడ నెగటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. ఓకే సింపుల్ గా ఇలా రాద్దాం. కాంపౌండ్ OH డబుల్ బాండ్ మైనస్. ఓకే డైజోనియం సాల్ట్ తీసుకున్నాం. డైజోనియం సాల్ట్ వచ్చేసరికి మనకి కాంపౌండ్ ఇలా ఉంటుంది. ఈ నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ 4 బాండ్స్ చేసింది కదా. ఓకేనా మిడిల్లో ఉన్న నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ నైట్రోజన్ మీద ఉంటుంది పాజిటివ్. ఓకే రైట్. ఈ ఎలక్ట్రాన్ షిఫ్ట్ అయిపోతాయి. నైట్రోజన్ మీద పాజిటివ్ ఉంది కదా, ఎలక్ట్రాన్ డెఫిషియంట్, 5 ఎలక్ట్రాన్ షిఫ్ట్ అయిపోతాయి. నెక్స్ట్ అంటే ఈ నైట్రోజన్ డెఫిషియంట్ అయింది కదా, బెంజిన్ రింగ్ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేసి ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి. డబుల్ బాండ్ ఇక్కడ H ఉంటుంది కదా హైడ్రోజన్, N డబుల్ బాండ్ N PH. ఓకే OH ప్లస్. ఓకే ఈ బాండ్ ఫార్మేషన్ వల్ల ఫస్ట్ రింగ్, ఈ రింగ్ లో ఆరోమాటిసిటీ లాస్ అయింది. ఇక్కడ స్టార్టింగ్ లో ఆరోమాటిసిటీ ఉంది. ఓకేనా స్టార్టింగ్ లో ఆరోమాటిసిటీ ఉంది. ఎప్పుడైతే మనం ఎలక్ట్రోఫిలిక్ ఆరోమాటిక్ సబ్స్టిట్యూషన్ చేసామో ఆరోమాటిసిటీ ఏమైంది, లాస్ అయిపోయింది. ఓకేనా వెంటనే H+ ని రిలీజ్ చేస్తుంది. ఫైనల్ గా మనకి ఆరోమాటిసిటీ రిటైన్ అవుతుంది. OH PH N డబుల్ బాండ్ N PH ప్రొడక్ట్ చూడండి. ఆల్రెడీ మనం ఫినాల్స్ లో చెప్పుకున్నాం ఈ రియాక్షన్. ఓకేనా ఫినాల్స్ లో ఆల్రెడీ రియాక్షన్ చెప్పుకున్నాం. ఎజో కప్లింగ్ రియాక్షన్ అంటారు దీన్ని, ఎజో కప్లింగ్ రియాక్షన్. ఓకేనా బాగా స్ట్రాంగ్ యాక్టివేటింగ్ గ్రూప్స్ ఉంటే మాత్రమే రియాక్షన్ జరిగేది. ఓకేనా OH NH2 RNH2 ఇలాంటి స్ట్రాంగ్ యాక్టివేటింగ్ గ్రూప్స్ ఉంటేనే మనకి ఎజో కప్లింగ్ రియాక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిథైల్ బెంజిన్ తీసుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Z+ లో మిథైల్ బెంజిన్ తీసుకుంటాం.
CH3. యాక్చువల్గా ఈ రియాక్షన్ పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే మిథైల్ గ్రూప్ అనేది స్ట్రాంగ్ యాక్టివేటింగ్ గ్రూప్ కాదు కదా. సో మనకి ఈ రియాక్షన్ జరగదు. ఓకే, చూడండి, ఈ రియాక్షన్ పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే మిథైల్ అనేది వీక్ యాక్టివేటింగ్ గ్రూప్. వీక్ యాక్టివేటింగ్ గ్రూప్, స్ట్రాంగ్ కాదు, అది వీక్ యాక్టివేటింగ్. మరి వీక్ యాక్టివేటింగ్ గ్రూప్స్ ఉంటే రియాక్షన్స్ మరి జరగదు కదా. స్ట్రాంగ్ ఉంటేనే జరిగేది, వీక్ ఉంటే జరగదు. ఓకేనా, మరి అయినా సరే ఈ రియాక్షన్ జరగాలంటే మనం ఏం చేయాలి? ఓకే, దీని రియాక్టివిటీని ఇంక్రీజ్ చేయాలి. దీన్ని ఎలా చేంజ్ చేయలేము. సో N2 ప్లస్ X మైనస్, దీనికి ఆర్థో పారా పొజిషన్స్ లో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ని ప్లేస్ చేసాం. ఓకేనా, ఈ రియాక్షన్ మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇది ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది, ఇది ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే యాక్సెప్టర్, ఇది డోనార్. ఓకేనా, అర్థమవుతుందా? డోనార్. కానీ ఇక్కడ మనకు తెలిసింది ఏంటి? ఈ డోనార్ లెస్ రియాక్టివ్ అని తెలిసింది. ఓకేనా, డోనార్ అనేది లెస్ రియాక్టివ్ అని తెలిసిపోయింది. ఆటోమేటిక్ గా మనం దీంతో ఇప్పుడు రియాక్షన్ చేయాలంటే ఈ కాంపౌండ్ దీని రియాక్టివిటీని మనం ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేయడం అంటే దీని బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి? ఇది ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది, అంటే దీనికి ఎలక్ట్రాన్స్ తీసుకునే నేచర్ని మనం ఇంకా ఇంక్రీజ్ చేయాలి. సో అందుకని ఇక్కడ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ని ప్లేస్ చేశాను. ఆర్థో పారా పొజిషన్స్ లో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ని ప్లేస్ చేశాను. ఓకేనా, ఎప్పుడైతే మనం ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ని ప్లేస్ చేస్తామో వెంటనే ఇమ్మీడియట్ గా ఏమవుతుందంటే దీని రియాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, అప్పుడు మనకి రియాక్షన్ జరుగుతుంది. ఓకే, వీక్లీ యాక్టివేటింగ్ గ్రూప్స్ ఉన్నప్పుడు మనకి ఇలాంటి కేసెస్ లో అంటే ఈ డైజోనియం సాల్ట్, బెంజీన్ డైజోనియం సాల్ట్ కాంపౌండ్ మీద పవర్ఫుల్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ని ప్లేస్ చేస్తే రియాక్షన్ జరుగుతుంది. ఓకేనా, అదే ఫర్ సపోజ్ ఇక్కడ స్ట్రాంగ్ యాక్టివేటింగ్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, అవసరం లేదు, రియాక్షన్ జరిగిపోతుంది. ఓకేనా, వీక్ యాక్టివేటింగ్ గ్రూప్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ప్రాసెస్ ని అప్లై చేయాలి. ఓకేనా అమ్మా, అర్థమవుతుందా? సార్ చూడండి పాయింట్. Next point, next important point. Benzene diazonium chloride N2 plus. ఓకేనా, దీని గనక మనం ఫర్ సపోజ్ బేస్ అంటే OH మైనస్ తో రియాక్షన్ చేసామనుకోండి, బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ని గనక OH మైనస్ తో గనక మనం రియాక్షన్ చేస్తే, ఓకే, OH మైనస్ తో రియాక్షన్ చేస్తే ఈ ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అయిపోతాయి కదా, OH గ్రూప్ వచ్చి నైట్రోజన్ కి యాడ్ అవుతుంది. N డబుల్ బాండ్ N OH కాంపౌండ్ ని డైఎజోటిక్ యాసిడ్ అంటారు. ఓకేనా, డైఎజోటిక్ యాసిడ్. ఇది మరలా ఫర్దర్ గా
OH మైనస్ తో రియాక్షన్ చేసి ఓకేనా సాల్ట్ ఫామ్ N డబుల్ బాండ్ N O మైనస్ ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఫినాల్ మీద, ఫినాల్ తెలుసు కదా అందరికీ, ఇది ఆల్రెడీ మనం రియాక్షన్ డిస్కస్ చేసాము. ఫినాల్ని డైఎజోటైజేషన్ చేసేటప్పుడు రియాక్షన్ లో బేస్ యూస్ చేస్తారు NaOH. ఓకేనా, ఫినాల్ తో రియాక్షన్ చేసేటప్పుడు కంపల్సరీగా NaOH ఉండాలి. ఎందుకని? NaOH దీన్ని ఫినాక్సైడ్ ఫార్మేషన్ లో కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకి రియాక్షన్ బాగా జరుగుతుంది. పాయింట్ మనకు ఆల్రెడీ కొంత ఐడియా ఉంది. అయితే ఇక్కడ pH అనేది గ్రేటర్ దాన్ 10. pH అనేది గ్రేటర్ దాన్ 10 కంటే కూడా మనం ఎక్కువ తీసుకోకూడదు. ఓకేనా, 10 కంటే ఎక్కువ pH కండిషన్ మెయింటైన్ చేయకూడదు రియాక్షన్ లో. ఒకవేళ అలా గనక చేస్తే మనకి ప్రాబ్లం ఏంటంటే ఇదిగోండి, ఇది ఈ డైజోనియం క్లోరైడ్, డైజోనియం సాల్ట్ ఫినాల్ తో రియాక్షన్ చేయదు, OH తో రియాక్షన్ చేస్తుంది. ఓకేనా, ఒకసారి చూడండి పాయింట్, గ్రేటర్ దాన్ 10, 10 కంటే కూడా ఎక్కువ అమ్మ. ఓకేనా, 10 కంటే మనం కనుక ఎక్కువ మెయింటైన్ చేస్తే pH ని, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆటోమేటిక్ గా మనకి ఓకేనా ఈ OH మైనస్ బెంజిన్ డైజోనియం సాల్ట్ తో రియాక్ట్ అవుతుంది, ఫినాల్ తో రియాక్ట్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ ప్రొడక్ట్ వచ్చేస్తుంది, ఎజో కప్లింగ్ ప్రొడక్ట్ రాదు. ఈ ప్రొడక్ట్ ఫార్మేషన్ జరగదు గ్రేటర్ దాన్ 10 కనుక అయితే. ఓకేనా, సార్ చూడండి ఆ కండిషన్. ఓకేనమ్మా, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నెక్స్ట్ అలాగే ఎనిలిన్ కూడా మనకి డైజోనియం ఎజో కప్లింగ్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఎనిలిన్ NH2, ఎనిలిన్ కూడా మనకి ఎజో కప్లింగ్ రియాక్షన్ లో పార్టిసిపేట్ అవుతుంది. ఎందుకనంటే NH2 అనేది స్ట్రాంగ్ యాక్టివేటింగ్ గ్రూప్. NH2 గ్రూప్ ఏ గ్రూపు? స్ట్రాంగ్ యాక్టివేటింగ్ గ్రూప్. సో ఓకేనా, ఇది కూడా మనకి ఎజో కప్లింగ్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. బెంజిన్ ఓకే N డబుల్ బాండ్ N pH. ఫినాల్స్ పార్టిసిపేట్ అవుతాయి. అలాగే ఎనిలిన్ కూడా మనకి ఎజో కప్లింగ్ రియాక్షన్ లో పార్టిసిపేట్ అవుతుందమ్మా. ఓకేనా, సరే చూడండి పాయింట్స్ అన్ని అబ్జర్వ్ చేయండి. దీనిలో ఎక్కువగా మెమరీ బేస్డ్ రియాక్షన్స్ ఉంటాయి మీ టాపిక్ లో.
రైట్. నెక్స్ట్ మనము ఆక్సిడేషన్. ఆక్సిడేషన్స్. ఇవి కూడా మెమరీ బేస్డ్ అమ్మా, గుర్తుపెట్టుకోవాల్సిన రియాక్షన్స్. ఓకేనా, ఆక్సిడేషన్స్. రైట్, 1 by 1 అవి మనం డిస్కస్ చేద్దాం పాయింట్ వైజ్ గా. ఫస్ట్ H2SO5 క్యారోస్ యాసిడ్ అంటారు కాంపౌండ్ ని. ఇట్ ఈస్ ఏ ఆక్సిడైజింగ్ ఏజెంట్. H2SO5 తో రియాక్షన్ చేస్తే ప్రైమరీ అమైన్స్ కనుక తీసుకుంటే మనం ఈ ప్రైమరీ అమైన్స్ కి H2SO5 తో ఆక్సిడేషన్ చేస్తే అల్డాక్సైమ్ ఫార్మేషన్ జరుగుతుంది. RCH డబల్ బాండ్ NOH అల్డాక్సైమ్ ఫార్మేషన్ జరుగుతుంది. అదే ఫర్ సపోజ్ సెకండరీ తీసుకున్నాం అనుకోండి. సెకండరీ అంటే RCH సింగిల్ బాండ్ NH2. సెకండరీ అంటే అమైన్ కాదు, ఆల్కైల్ గ్రూప్ చూసారా, R పార్ట్, ఇది సెకండరీ తీసుకోవాలి. రెండు ప్రైమరీ అమైన్సే, కాకపోతే ఆల్కైల్ పార్ట్ చూడాలి మనం. ఇది ఆల్కైల్ పార్ట్ ప్రైమరీ, ఈ ఆల్కైల్ పార్ట్ సెకండరీ. ఈ కేసులో మనకి కీటాక్సైమ్ ఫార్మేషన్ జరుగుతుంది. NOH కీటాక్సైమ్. రెండు ప్రైమరీ అమైన్సే, కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే R గ్రూప్. ఇక్కడ R గ్రూప్ ప్రైమరీ, ఇక్కడ R గ్రూప్ సెకండరీ. అది డిఫరెన్స్ అక్కడ. ఓకేనా. టెరిషరీ R గ్రూప్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ RCRNH2. టెరిషరీ కనుక తీసుకుంటే మనకి NO N నైట్రసో కాదు, కార్బన్ కి NO గ్రూప్ యాడ్ అవుతుంది. ఓకేనా. మరి సెకండరీ తీసుకుంటే ఏమొస్తుంది సార్? సెకండరీ తీసుకుంటే రాస్తానమ్మా, R2NH. సెకండరీ అమైన్స్ కి సేమ్ ఈ రియేజెంట్ ని యాడ్ చేస్తే R2NOH N-హైడ్రాక్సీ ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. టెరిషరీకి అయితేనేమో R3N. టెరిషరీ అమైన్స్ కి యాడ్ చేస్తే ఎనాక్సైడ్ ఫార్మేషన్, పోప్ ఎలిమినేషన్ లో యూజ్ చేస్తాము, ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా రియాక్షన్స్. సార్ చూడండి, నోట్స్ లో ఇచ్చాను అవన్నీ. వాటితో పాటు ఇంకా కొన్ని రియాక్షన్స్ ఇచ్చాను. వీటితో పాటు ఇంకా కొన్ని రియాక్షన్స్ ఉన్నాయమ్మా, అవి కూడా ఒకసారి చూడండి. ఓకేనా. ఆక్సిడేషన్స్. నెక్స్ట్ వన్ basic character. Basic character of amines.
బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ మైన్స్. రైట్, ఒకసారి పాయింట్స్ చూడమ్మా. బేసిక్ క్యారెక్టర్ అంటే మనకు ఆల్రెడీ కొంత ఐడియా ఉంది. ఇఫ్ ఏ కాంపౌండ్ యాక్సెప్ట్ H+ అయాన్ యాక్ట్ యాజ్ బేస్. బేస్ అని చెప్తారు, అవునా? ఏదైనా ఒక కాంపౌండ్ H+ ని కనుక యాక్సెప్ట్ చేస్తే ఆ కాంపౌండ్ ని బేస్ అంటారు. ఓకేనా? H+ యాక్సెప్ట్ చేస్తుంది కదా, బేస్. బేస్కి ఎప్పుడు కూడా కాంజుగేట్ యాసిడ్ ఉంటుంది. ఓకేనా? ఇఫ్ ఏ కాంపౌండ్ ఈజ్ సెడ్ టు బి యాసిడ్, ఏదైనా మనం ఒక కాంపౌండ్ యాసిడ్ అనాలంటే కంపల్సరీ ఏం చేయాలి? అది ఆ కాంపౌండ్ H+ ని యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా? H+ ని యాక్సెప్ట్ చేస్తే కాంపౌండ్ బేస్ అంటారు. బేస్కి ఎప్పుడు కూడా ఏముంటుందమ్మా? కాంజుగేట్ యాసిడ్ ఉంటుంది. బేస్కి ఎప్పుడు ఏముంటుంది? కాంజుగేట్ యాసిడ్. ఓకే, రైట్. ఇది ప్రైమరీ మనం తీసుకున్నాం. సెకండరీ తీసుకున్నాం అనుకోండి, R2 NH ప్లస్ H+. ప్రొడక్ట్ ఏమొస్తుంది? RNRH ప్లస్ 2 హైడ్రోజన్స్ ఉంటాయి కదా, 2 హైడ్రోజన్స్. టెర్షరీ తీసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ R3N టెర్షరీ అమైన్స్ ప్లస్ H+. ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? RNR ప్లస్ హైడ్రోజన్ H+. ఇవన్నీ కూడా కాంజుగేట్ యాసిడ్స్. ఓకేనా? కాంజుగేట్ యాసిడ్స్. ఓకే, రైట్. మరి ఏది స్ట్రాంగ్ బేస్? ఓకే, మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి విచ్ ఈజ్ స్ట్రాంగెస్ట్ బేస్ అని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ కాంజుగేట్ యాసిడ్ స్టెబిలిటీ చూసుకోవాలి. ఓకేనా? మీకు ఆల్రెడీ నేను చాలా సార్లు చెప్పాను. పాజిటివ్ ఛార్జ్ ఎప్పుడు స్టెబిలైజ్ అవుతుంది? ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉంటాయి. నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటే స్టెబిలైజ్ అవుతుంది. ఓకేనా? నెంబర్ ఆఫ్ R గ్రూప్స్ ఇంక్రీజెస్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఇంక్రీజెస్. ఓకేనా? పాజిటివ్ ఛార్జ్ ఏమవుతుందమ్మా? స్టెబిలిటీ ఇంక్రీజెస్. ఓకేనా? పాజిటివ్ ఛార్జ్ స్టెబిలిటీ ఇంక్రీజెస్. స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ కేసులో చూడండి, ఇక్కడ ఒక R గ్రూపే ఉంది, 2 R గ్రూప్స్ ఉన్నాయి. ఈ కేసులో 3 R గ్రూప్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ R గ్రూప్స్ ఇంక్రీజెస్. R గ్రూప్స్ అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్. R గ్రూప్స్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్. నెంబర్ ఆఫ్ R గ్రూప్స్ ఇంక్రీజెస్, స్టెబిలిటీ ఇంక్రీజెస్. సో ఈ కాంపౌండ్ more stable. ఈ కాంజుగేట్ యాసిడ్ మోర్ స్టేబుల్. ఇది మోర్ స్టేబుల్ కాబట్టి దీని కరస్పాండింగ్ యాసిడ్ ఏమవుతుంది? స్ట్రాంగెస్ట్ బేస్ అవుతుంది. ఓకేనా? ఈ కేసు చూడండి, ఒక R గ్రూపే ఉంది, అవునా? మరి ఒక R గ్రూప్ ఉంటే దీనికంటే ఇది లెస్ స్టేబులే కదా, సో ఇది వీక్ బేస్ అవుతుంది. వీక్ బేస్. ఓకేనా? ఆ స్ట్రాంగ్ వీక్ అనే పాయింట్స్ మనం దేని బేస్ చేసుకుని చెప్పామంటే బేస్డ్ ఆన్ R గ్రూప్స్. ఈ కాంజుగేట్ బేస్ స్టెబిలిటీని బేస్ చేసుకుని మనం ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసాము. ఓకేనా? ఒకసారి చూడండి ఆ పాయింట్. నెంబర్ ఆఫ్ R గ్రూప్స్ ఇంక్రీజెస్. R గ్రూప్స్ అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఇంక్రీజెస్, స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ యాసిడ్ ఇంక్రీజెస్. ఇది ఎక్కువ మోర్ స్టేబుల్. ఇది మోర్ స్టేబుల్ అయితే కాంపౌండ్ మనం తీసుకున్న టెర్షరీ అమైన్ అనేది స్ట్రాంగ్ బేస్ అవుతుంది. ఇది మోర్ స్టేబుల్ అయితే కాంపౌండ్ ఇలా ఉండడానికి ట్రై చేస్తుంది. ఇలా ఉండాలంటే కంపల్సరీ ఇది H+ తీసుకుంటేనే ఇలా ఎగ్జిస్ట్ అయ్యేది, అవునా? సో అందుకని మనకి మోర్ స్టేబుల్ అమ్మా. ఓకేనా? ఇప్పుడు ఆర్డర్ ఏమొస్తుంది చూడండి ఒకసారి.
ప్రైమరీ అమైన్ గ్రేటర్ దాన్ సెకండరీ అమైన్ గ్రేటర్ దాన్ టెరిషరీ అమైన్. ఓకేనా? రివర్సా? టెరిషరీ గ్రేటర్ దాన్, సెకండరీ గ్రేటర్ దాన్, ప్రైమరీ గ్రేటర్ దాన్. ఒకవేళ మనం అమోనియా తీసుకుంటే లాస్ట్ లో వస్తుంది. ఓకే, అంటే జనరల్ ఆర్డర్ ఇది రావాలి. జనరల్ గా మనకు ఆర్డర్ అనేది ఇలా రావాలి యాక్చువల్ గా, అవునా? కానీ ఇది రాంగ్. ఓకే, యాక్చువల్ ఆన్సర్ ఈస్ అమోనియా లెస్ దాన్, టెరిషరీ లెస్ దాన్, ప్రైమరీ లెస్ దాన్ సెకండరీ. ఇది కరెక్ట్. ఎందుకని? యాక్చువల్గా టెరిషరీ అనేది స్ట్రాంగెస్ట్ బేస్ అవ్వాలి, ఎందుకంటే ఎక్కువ 6 గ్రూప్స్ ఉన్నాయి. కానీ ప్రైమరీ కంటే కూడా లెస్ బేస్ అంటారు. ఓకేనా? ఎందుకనో మరొకసారి ఆ పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? అందులో ఉన్న రీజన్ ఏంటి, ఆ పాయింట్స్ అన్ని ఒకసారి 1 by 1 డిస్కస్ చేసుకున్నాము. టెరిషరీ తీసుకున్నాం. CH3 tertiary amines, N CH3 tertiary amine. ఓకే, యాక్చువల్గా దీనికి సాల్వేషన్ ఎఫెక్ట్ అని చెప్పి రకరకాలు చెప్తుంటారు. ఓకేనా? రీజన్స్ చాలా ఉంటాయి దీనికి. అయితే నేను ఒక రీజన్ చెప్తాను, జాగ్రత్తగా. సింపుల్ రీజన్. టెరిషరీ తీసుకుంది. టెరిషరీలో యాక్చువల్గా నైట్రోజన్ చుట్టూ మనకి ఫర్ సపోజ్ ప్రొటనేషన్ చేస్తున్నాం, H+ యాడ్ అవుతుంది. ప్రొడక్ట్ ఏమొస్తుంది? CH3 N CH3 హైడ్రోజన్ ప్లస్ కాంజుగేట్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అక్కడ ఫామ్ అయిన కాంజుగేట్ యాసిడ్ హైలీ అన్స్టేబుల్ అమ్మ. ఎందుకంటే ఇవన్నీ కూడా క్రౌడింగ్ గ్రూప్స్. మిథైల్ గ్రూప్స్ అనేవి క్రౌడింగ్ ని క్రియేట్ చేస్తాయి. ఓకేనా? బల్కీనెస్ క్రియేట్ చేస్తాయి. ఆ బల్కీనెస్ వల్ల అక్కడ ఫామ్ అయిన కాంజుగేట్ యాసిడ్ అనేది అన్స్టేబుల్. ఇట్ ఈస్ అన్స్టేబుల్. ఓకేనా? ఎందుకంటే స్టెరిక్ క్రౌడింగ్. H+ యాడ్ అయింది నైట్రోజన్ కి, కానీ H+ ఉండలేకపోతుంది అక్కడ. ఎందుకంటే అడ్జసెంట్ బల్కీ గ్రూప్స్ ఉన్నాయి. ఆ బల్కీ గ్రూప్స్ దాని మీద రిపల్షన్స్ ని క్రియేట్ చేస్తాయి. సో ఇమీడియట్ గా ఏమవుతుందంటే మనకి రిపల్షన్స్ ఎక్కువ అవుతాయి కదా, ఆటోమేటిక్ గా H+ అనేది మరలా రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? సో టెరిషరీకి అందుకే మనకి లెస్ బేసిక్ అవుతుంది. అదే మీరు సెకండరీ తీసుకున్నారనుకోండి, ఫర్ సపోజ్ సెకండరీ అమైన్స్ తీసుకున్నారనుకోండి H+, ఈ కేసులో కాంజుగేట్ బేస్ ఫామ్ అవుతుంది. CH3 హైడ్రోజన్ ప్లస్ ఇక్కడ కూడా కాంజుగేట్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, బల్కీనెస్ ఉంది కానీ ఇక్కడ క్రౌడింగ్ చూడండి, ఫ్రీగా ఉంది. ఇక్కడ స్పేస్ చూడండి. ఓకేనా? టెరిషరీతో కంపేర్ చేస్తే సెకండరీలో అంత లేదుగా. 1 సైడ్ క్రౌడింగ్ ఉంది కానీ 1 సైడ్ ఫ్రీగానే ఉందిగా. ఏమ్మా, 1 సైడ్ మనకి క్రౌడింగ్ ఉంది కానీ 1 సైడ్ ఫ్రీగా ఉంది. అబ్జర్వ్ చేశారా? రైట్. ప్లస్ ఇక్కడ
క్రౌడింగ్ లేదు, తక్కువ లేదు, క్రౌడింగ్ లేదు, ప్లస్ ఆర్ 2 ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ 3 ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉన్నాయి కానీ క్రౌడింగ్ ఉంది. ఓకేనా, అర్థమవుతుందా? రైట్. మనం ప్రైమరీ తీసుకున్నాం అనుకోండి ఫర్ సపోజ్. ప్రైమరీలో అయితే ఒక ఆల్కైల్ గ్రూపే ఉంటుంది. ఓకేనా, ప్రైమరీలో అసలు క్రౌడింగ్ ఇంకా తక్కువగా ఉంటుంది. కానీ మరి ఎందుకు స్ట్రాంగ్ బేస్ అవ్వదంటే నెంబర్ ఆఫ్ ఆర్ గ్రూప్స్ అనేవి లెస్. ఇది ప్రైమరీ. ఆర్ గ్రూప్ ఒక్కటే ఉంది, క్రౌడింగ్ అయితే లేదు. ప్రైమరీలో క్రౌడింగ్ అయితే లేదు, కానీ డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటంటే ఆర్ గ్రూప్స్ ఎక్కువ లేవు. ఓకేనా, ఇక్కడ 2 ఆర్ గ్రూప్స్ ఉన్నాయి, కొంచెం క్రౌడింగ్ ఉంది. ఇక్కడ 3 ఆర్ గ్రూప్స్ ఉన్నాయి, మోర్ క్రౌడింగ్ ఉంది. ఇక్కడ 1 ఆర్ గ్రూప్ ఉంది, క్రౌడింగ్ లేదు. అంటే ఆర్ గ్రూప్ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకేనా, క్రౌడింగ్ ఒక్కటే సరిపోదు, ఆర్ గ్రూప్స్ కూడా మనం చూసుకోవాలి. ఓకేనా, అది కూడా చూసుకుంటేనే తెలుస్తుంది అది. ఓకే, అర్థమవుతుందా? ఒకసారి చూడండి ఆ పాయింట్. సో మనకి ఆన్సర్ ఏమొస్తుంది? NaH3 less than, ammonia less than 3 degree, 3 degree less than, 1 degree less than 2 degree. ఇది ఆర్డర్ వస్తుంది, ఆర్డర్ అది వస్తున్నాం. ఓకేనా, రైట్. ఇది ఎక్కడంటే ఇది లిక్విడ్ స్టేట్. ఏ స్టేట్? లిక్విడ్ అంటే ఎక్వైస్ స్టేట్ లో. ఇది ఎక్వైస్ స్టేట్ అంటే కొంతమందికి డౌట్ ఉండొచ్చు, సార్ క్రౌడింగ్ అంటే ఏదో ఒక సైడ్ ఉండొచ్చు కదా, ఫ్రీగా ఉంటుంది కదా. 3 గ్రూప్స్ ఉన్నాయి, 3 గ్రూప్స్ క్రౌడింగ్ ఉందన్నారు, ఏదో ఒక సైడ్ మనకి గ్యాప్ ఉంటుంది కదా. ఓకేనా, ఏదో ఒక సైడ్ ఫ్రీగా ఉంటుంది కదా అనుకోవచ్చు. ఇది ఎక్వైస్ సొల్యూషన్. ఎక్వైస్ సొల్యూషన్ లో అంటే మొత్తం వాటర్ ఉంటుంది. ఓకేనా, ఆ వాటర్ మాలిక్యూల్స్ కూడా నైట్రోజన్ కి దగ్గరగా ఉంటాయి. గ్యాప్స్ అన్నిట్లో ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఓకేనా, చుట్టూ సరౌండ్ అయి ఉంటాయి. ఓకే, అది కూడా చూసుకోవాలి మనం. అదే మనం గ్యాసియస్ స్టేట్ తీసుకున్నాం అనుకోండి, గ్యాసియస్ స్టేట్ లో అయితే ఈ ఎక్వైస్ ఫేజ్ ఉండదు, ఫ్రీగా ఉంటాయి. ఆ కేసులో మనం టెర్షియరీ తీసుకోవచ్చు. ఫస్ట్ 3 degree greater than, 2 degree greater than, 1 degree greater than అమోనియా. ఇది గ్యాస్ ఫేజ్, ఇది ఎక్వైస్ ఫేజ్. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, సార్ గ్యాసియస్ ఫేజ్ లో కూడా క్రౌడింగ్ ఉంటుంది కదా. క్రౌడింగ్ ఉంటుంది, ఓకేనా, అన్స్టేబుల్ అయ్యేది. కానీ కొంత ఇదిగోండి ఇక్కడ ఈ ఎక్వైస్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి చూసారా, అదంతా ఫ్రీగా ఉంటుంది. ఓకేనా, రైట్. ఇంకో పాయింట్ ఏంటంటే, బేసిక్ గా మనకి ఒక పాయింట్ ఐడియా ఉండాలమ్మ. ఒక బీకర్ లో, ఇది బీకర్ అనుకోండి, ఈ బీకర్ లో వాటర్ ఉంది, ఇందులో నేను టెర్షియరీ అమైన్ పడేస్తాను. టెర్షియరీ అమైన్ తీసుకున్నాను. ఓకేనా, టెర్షియరీ అమైన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఈ నైట్రోజన్ చుట్టూ కూడా సరౌండింగ్ మొత్తం కూడా వాటర్ మాలిక్యూల్స్ అప్రోచ్ అవుతాయి, హైడ్రోజన్ బాండింగ్ చేస్తాయి దాంతో. ఓకేనా, ఎప్పుడైతే దీని చుట్టూ వాటర్ మాలిక్యూల్స్ సరౌండ్ అయినాయో, ఓకేనా, ఇంకా క్రౌడింగ్ అనేది బాగా ఎక్కువ అయిపోతుంది. ఏదైనా ఇప్పుడు H+ ని మనం యాడ్ చేసామనుకోండి, ఆ H+ కి అది అంత ఈజీగా ఎలక్ట్రాన్స్ ఇవ్వలేదు, అంత అవైలబుల్ గా ఉండవు ఎక్కడ ఎలక్ట్రాన్స్. ఓకేనా, అర్థమవుతుందా? ఎలక్ట్రాన్స్ అనేవి మనకు అక్కడ అంత అవైలబుల్ గా ఉండవు. సో అదే ఫర్ సపోజ్ మనం గనక గ్యాసియస్ ఫేజ్ తీసుకున్నాం అనుకోండి, గ్యాసియస్ ఫేజ్ లో మనకి ఇది ఉండదు. ఈ ఎక్వైస్ అంటే వాటర్ మాలిక్యూల్ క్రౌడింగ్ అనేది ఉండదు, ఫ్రీగా ఉంటాయి గ్రూప్స్.
ఓకేనా. క్రౌడింగ్ ఉన్నా సరే టెర్షరీ అమైన్ ఇదిగోండి ఇలా ఉంటుంది, లోన్ పేర్స్ ఇలా ఉంటాయి. H+ వచ్చి అప్రోచ్ అవ్వగలదు. ఓకేనా. అదే ఎక్వైస్ ఫేజ్ తీసుకున్నాం అనుకోండి, ఎక్వైస్ ఫేజ్ లో నైట్రోజన్ చుట్టూ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. బేసిక్ గా నైట్రోజన్ అనేది మనకి హైడ్రోజన్ బాండింగ్ చేస్తుంది. ఓకేనా, ఆ పాయింట్ మనం మర్చిపోకూడదు. హైడ్రోజన్ బాండింగ్ చేస్తే ఆ నైట్రోజన్ చుట్టూ కూడా మనకి వాటర్ మాలిక్యూల్స్ సరౌండ్ అయి ఉంటాయి. సో అందువల్ల మనకి H+ కి ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేయలేదు నైట్రోజన్ అనేది. ఓకేనా, అదొక పాయింట్ ఉందమ్మా అక్కడ, ఒకసారి మీరు అక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. అమ్మా డిఫరెన్స్ అర్థమవుతుందా? ఒకసారి చూడండి, పాయింట్ క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ గ్యాసియస్ ఫేజ్ కి లిక్విడ్ ఫేజ్ కి డిఫరెన్స్ ఏంటి, రెండిట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి? గ్యాసియస్ ఫేజ్ లో మనకి సాల్వేషన్ ఉండదు, నైట్రోజన్ చుట్టూ సాల్వేషన్ ఉండదు. అదే కనుక మనం ఫర్ సపోజ్ ఎక్వైస్ ఫేజ్ తీసుకున్నాం అనుకోండి, ఎక్వైస్ ఫేజ్ తీసుకుంటే ఆ ఫేజ్ లో మనకి కంపల్సరీగా సాల్వేషన్ ఉంటుంది. మరి సాల్వేషన్ ఉంటే ఆటోమేటిక్ గా ఏమవుతుంది? సాల్వేషన్ ఉంటే ఏమవుతుందమ్మా ఆటోమేటిక్ గా? అమ్మా సాల్వేషన్ ఉంటే ఏమవుతుంది? మాట్లాడరేంటే? వాటర్ మాలిక్యూల్స్ అన్ని నైట్రోజన్ చుట్టూ ఉంటాయి. ఓకేనా, మరి వాటర్ మాలిక్యూల్స్ అన్ని నైట్రోజన్ చుట్టూ ఉంటే ఏమవుతుంది? అప్పుడు నైట్రోజన్ చుట్టూ వాటర్ మాలిక్యూల్స్ అన్ని సాల్వేషన్ లో ఉంటాయి, అంటే హైడ్రోజన్ బాండింగ్ లా ఉంటుంది. ఓకేనా, ఆ H+ అయాన్స్ అనేవి నైట్రోజన్ ని అప్రోచ్ అవ్వలేవు. సో అందువల్ల మనకి డిఫికల్ట్. గ్యాసియస్ ఫేజ్ లో క్రౌడింగ్ ఉంది, కానీ ఏదో ఒక డైరెక్షన్ లో నుంచి H+ అప్రోచ్ అవ్వగలదు. ఓకేనా, మిథైల్ గ్రూప్స్ ఉన్నా సరే ఏదో ఒక డైరెక్షన్ నుంచి మనకి కంపల్సరీగా అప్రోచ్ అవ్వగలదు. ఓకేనా, ఆ పాయింట్ మనం మర్చిపోకూడదు. అర్థమవుతుందా? ఒకసారి చూడండి ఆ పాయింట్. రైట్, నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఆర్థో ఎఫెక్ట్. ఆర్థో ఎఫెక్ట్ సింపుల్ పాయింట్ మా. ఆర్థో ఎఫెక్ట్ ఉంటే బేసిక్ నేచర్ డిక్రీజెస్. ఎనిలిన్ తీసుకున్నాము. ఓకేనా, H+ యాడ్ చేసాం, ప్రొటనేషన్ చేసాం, చేస్తే ప్రొడక్ట్ ఏమొస్తుంది? NH3+. ఎనిలీనియం అయాన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏదైనా సరే ఒక ఆర్థో సబ్స్టిట్యూటెడ్ గ్రూప్ కనుక తీసుకున్నాం అనుకోండి, అంటే ఇక్కడ X అనే గ్రూప్, X అంటే హాలోజన్ కాదు, X అంటే ఎనీ గ్రూప్, అంటే ఏదో ఒక గ్రూప్. ఓకేనా, తీసుకున్నాను, ప్రొటనేషన్ చేసాం, చేస్తే ఎనిలీనియం అయాన్ ఫార్మేషన్ జరుగుతుంది, NH2+X. ఓకేనా, ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి, రెండింటికి ఒకసారి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఆ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ X గ్రూప్ ఉంది,
ఎక్స్ గ్రూప్ ఏం చేస్తుందంటే దీని మీద క్రౌడింగ్ క్రియేట్ చేస్తుంది. ఓకేనా, ఆ క్రౌడింగ్ వల్ల ఇక్కడ ఫామ్ అయిన కాంజుగేట్ యాసిడ్ అనేది అన్స్టేబుల్. ఓకేనా, కాంజుగేట్ యాసిడ్ ఈస్ అన్స్టేబుల్. మీరు ఒక పాయింట్ మర్చిపోతున్నారు ఇక్కడ, ఏంటంటే అది ఎన్లిన్ మీద ఉన్న నైట్రోజన్ కి 2 హైడ్రోజన్స్ ఉంటాయి, ఒక లోన్ పేరు ఉంటుంది. మనం ఎప్పుడైతే H+ యాడ్ చేసామో ఒక నైట్రోజన్ చూడండి ఇటువైపు ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా ఇలా ఎగ్జిస్ట్ అయిపోతుంది టెట్రాహెడ్రల్ లాగా. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ గ్రూప్ ఉంటుంది కదా, ఈ ఎక్స్ గ్రూప్ కి ఈ హెచ్ కి మధ్యలో రిపల్షన్ స్టార్ట్ అవుతాయి. ఓకేనా, అంటే ఫామ్ అయిన కాంజుగేట్ యాసిడ్ అన్స్టేబుల్ అయిపోతుంది. సో ఇమ్మీడియట్ గా ఏం చేస్తుందంటే ఆ కాంజుగేట్ యాసిడ్ కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ ఫామ్ అయిన కాంజుగేట్ యాసిడ్ H+ ని మళ్ళా రిలీజ్ చేసేస్తుంది. అన్స్టేబుల్ కదా, అన్స్టేబుల్ అంటే ఆ ఫామ్ ఎక్కువసేపు ఎగ్జిస్ట్ అవ్వలేదు, మళ్ళీ అది తీసుకున్న H+ ని డొనేట్ చేసేస్తుంది. ఓకేనా, సో ఆర్థో గ్రూప్స్ కనుక ఉంటే ఎనిలిన్ లో ఆర్థో పొజిషన్ లో ఓకేనా ఎక్స్ గ్రూప్స్ కనుక ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి బేసిక్ నేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే సింపుల్ రీజన్, ఆ గ్రూప్స్ ఏం చేస్తాయి అంటే ఫామ్ అయిన కాంజుగేట్ యాసిడ్స్ ని డీస్టెబిలైజ్ చేస్తాయి. ఏం చేస్తాయమ్మా, డీస్టెబిలైజేషన్. ఓకేనా, డీస్టెబిలైజేషన్ చేయడం వల్ల మనకి ఫామ్ అయిన కాంజుగేట్ డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా, ఒకసారి చూడండి పాయింట్. ఓకే రైట్, ఇంకో పాయింట్ ఏంటంటే బేసిక్ క్యారెక్టర్ is directly proportional to +I +M. Basic character is inversely proportional to -I and -M. ఈ పాయింట్స్ మర్చిపోకూడదు. క్వశ్చన్స్ చేసేటప్పుడు మనకి బేసిక్ గా ఆ పాయింట్స్ అన్ని కూడా ఐడియా ఉండాలి. ఓకేనా, ఎసిడిక్ క్యారెక్టర్ బేసిక్ క్యారెక్టర్ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఒకసారి రిఫర్ చేయాలని. ఏంటంటే మనకు ఉన్నాయి కదా ఇండక్టివ్ ఎఫెక్ట్, అవన్నీ కూడా ఒకసారి రిఫర్ చేయాలి. రిఫర్ చేస్తే మనకి ఓకేనా ఐడియా అనేది వస్తుంది ఓవరాల్ గా. ఓకేనా, ఇదంతా కూడా బేసిక్ క్యారెక్టర్. ఓకేనా, ప్రిపరేషన్స్, ప్రాపర్టీస్, బెంజీన్ డైజోనియం క్లోరైడ్. ఓకేనా, నెక్స్ట్ అలాగే బేసిక్ క్యారెక్టర్ సంబంధించిన కొన్ని పాయింట్స్ క్లియర్ గా చూడండి. ఓకే, ఎక్కువగా మనకి ఈ మోడల్ ఇస్తా ఉంటాడు. బెంజీన్ ఇచ్చేసేసి ఎనిలిన్, ఇక్కడ CH3 గ్రూప్ ఇస్తాడు. ఇక్కడ NO2 గ్రూప్ ఇస్తాడు. చూడండి ఒకసారి ఇప్పుడు ఆ రెండిట్లో ఏది మోర్ బేసిక్ చూడండి. వెరీ గుడ్. యాక్చువల్గా CH3 గ్రూప్ అనేది +I గ్రూప్. ఓకేనా, NO2 ఈస్ -I -M. మనం ఏమనుకుంటామంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా గ్రూప్స్, బేసిక్ క్యారెక్టర్ డిక్రీజెస్ అనుకుంటాం. కానీ దీనిలో ఆర్థో ఎఫెక్ట్ ఉంది. ఆర్థో ఎఫెక్ట్ ఉంటే అది లీస్ట్ బేసిక్ అవుతుంది. ఓకేనా, సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని. ఓకేనా, ఆ మోడల్ క్వశ్చన్స్ మనం చూసుకోవాలి ఎక్కువగా. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకో పాయింట్స్ అమ్మా. NaH2 CH3 NaH2 CH3 ఇలా ఇస్తారు. ఒకటేమో మెటా పొజిషన్ లో ఉంది, ఒకటేమో మనకి ఆర్థో పొజిషన్ లో ఉంది, పెరా పొజిషన్ లో ఉంది గ్రూప్. బేసిక్ క్యారెక్టర్ ని కంపేర్ చేయమంటారు. ఎలా కంపేర్ చేస్తారు? బేసిక్ క్యారెక్టర్ మెటా పొజిషన్ లో ఉంటే CH3 గ్రూప్ ఏం ఎగ్జిబిట్ చేస్తుంది? ఓన్లీ -I. పెరా పొజిషన్ లో ఉంటే +I
అండ్ హైపర్ కాంజుగేషన్. ప్లస్ ఐ అండ్ హైపర్ కాంజుగేషన్ రెండింటిని ఎగ్జిబిట్ చేస్తుంది. సో అందువల్ల మనకి ఇట్ ఈస్ మోర్ బేసిక్. పారామిథైల్ అనేది మోర్ బేసిక్. ఓకేనా? ఆ పాయింట్స్ అన్ని కూడా ఒకసారి చూసుకోండి ఓవరాల్ గా. ఓకేనా? రైట్. ఎంతవరకు చూసుకోండమ్మా. రియాక్షన్స్ ని బాగా ప్రాక్టీస్ చేయండి. రియాక్షన్స్ గుర్తుండవు అవి. ఓకేనా? మెమరీ బేస్డ్ రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి ఈ టాపిక్ లో. అవి కొంచెం జాగ్రత్తగా చూసుకొని ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా? రైట్. ఇంతవరకు చూసుకోండి. ఓకే. ఏదైనా స్టడీ అవర్ కనుక ఉంటే నేను లింక్ పెడతాను. ఓకే, మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. టైంలో ఒకసారి చూసుకోండి. గూగుల్ క్లాస్ రూమ్ లో నోట్స్ ఉంది, అది కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఈరోజు కొంచెం స్పీడ్గా చెప్పాను మా క్లాసు, మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఎందుకనంటే ఈ మళ్ళా పెండింగ్ ఉంచుకోకూడదు. మనం పెండింగ్ ఉంటే ఏమైందంటే నెక్స్ట్ మరలా మనకి టైం వస్తుందో లేదో తెలియదు. నెక్స్ట్ వీక్ మరలా వెంటనే ఇంకో టాపిక్ స్టార్ట్ చేసేస్తారు. అందుకని కొంచెం స్పీడ్ చేశాను. ఓకేనా? అందుకని మీరేం అనుకోవద్దు. ఓకేనా? మళ్ళీ సిలబస్ అవుతుందో లేదో అని చెప్పి కొంచెం ఫాస్ట్గా చెప్పాను. ఓకే, ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు ఓవరాల్గా బెంజీను అండ్ డైజోనియం సాల్ట్స్ అయిన రియాక్షన్స్ అన్ని కూడా ఒకసారి ఆక్సిడేషన్స్, బేసిక్ క్యారెక్టరు అన్ని చూసుకోవచ్చు ఇప్పుడు ఓవరాల్గా. ఓకేనా? రైట్. ఓకేనమ్మా, పేపర్ డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా? పేపర్ డిస్కషన్ చేయాలని చెప్పి నేను అనుకుంటాను, ఎప్పుడు అనుకుంటాను, కానీ ఏంటంటే మనకి టైం తక్కువ ఉంటుంది బాగా. ఓకేనా? అది మెయిన్ ప్రాబ్లం. పేపర్ డిస్కషన్ అంటే మనం ఒక 1 అవర్ చెప్పుకున్నాం అనుకోండి, 1 అవర్ క్లాస్ అంటే చూడు, 1 అవర్ క్లాస్లో అమైన్స్ హాఫ్ పార్ట్ వెళ్ళిపోయింది, చెప్పేసాం. ఓకేనా? సో అందుకని ఏంటంటే నేను ఎక్కువ మెయిన్ పేపర్ డిస్కషన్ అనేది చేయడానికి కారణం ఏంటంటే మెయిన్ మనకి ప్రాబ్లమ్ సిలబస్ 3 days కదా, ఆఫ్ ట్రాక్ కదా, ఇది ఆఫ్ ట్రాక్ అవడం వల్ల ఏమిటంటే కొంచెం ప్రాబ్లము. ఓకేనా? నెక్స్ట్ వీక్ మనం డిస్కస్ చేసుకుందాం పేపర్ అమైన్స్. ఓకే, ఈరోజు స్టడీ అవర్ కనుక ఉంటేనమ్మా లింక్ పెడతాము. ఓకేనా? మీకు తెలుస్తుంది, అది ఫాలో అవ్వండి.